నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు, హెచ్సి ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నక్సలైట్ల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. ఆయన ఏమన్నారంటే మావోయిస్టులు చర్చలు ఉండవు, ఏముండవు, కనిపిస్తే ఎలిమినేట్ చేయడమే అన్నట్టు కూడా మాట్లాడారు. సో దీని మీద పౌర హక్కుల నాయకులుగా ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? అంటే బండి సంజయ్ గారు చేసిన కామెంట్ ఏదేంటో దాన్ని మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన అలాగే మాట్లాడతాడు, అలాగే మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ సరే, కాబట్టి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా మరి ఆయన మాట్లాడా లేక బండి సంజయ్ ఒక వ్యక్తిగా మాట్లాడా అనేది అది పక్కకు పెడితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ అదే. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు శాంతి చర్చల విషయంలో వాళ్ళు స్పందించలేంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చర్చలు ఉండవని ఇంతదాకా అనుకున్నట్లుగా ఉంది. తర్వాత మారుతుందేమో తెలియదు. అదే అభిప్రాయాన్ని బండి సంజయ్ గారు కొంత తన భాషలో, కొంత తన కటువైన భాషలో ఆయన చెప్పాడు. అదేలేండి. కనుక దాని గురించి మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అయితే చర్చలు జరగకపోవడం అనేది కేవలము ప్రభుత్వము మావోయిస్ట్ పార్టీ మీద ఆధారపడలేదు. సరే, ఏ కారణం వల్ల అయితేనే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని ఒక మాట అన్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కాబట్టి గతంలో మేము చేసిన ప్రయత్నము 2004లో శాంతి చర్చలకు ప్రయత్నం చేసినప్పుడు దాదాపు దశాబ్ద కాలం మేము ఇద్దరిని ఒప్పించవలసి వచ్చింది. అప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా శాంతి చర్చలకు సిద్ధంగా లేదు, కానీ వాళ్ళని ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించవలసి వచ్చింది. చివరికి శాంతి చర్చలు ఎలా జరిగాయి, ఏ సందర్భంలో జరిగాయి అంటే ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం ఏర్పడి, ఆ ప్రజాభిప్రాయం ఎంత దూరం పోయిందంటే చివరికి 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే చర్చలకు సిద్ధంగా లేదో వాళ్ళు ఓడిపోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము శాంతి చర్చలు జరుపుతాం అన్నటువంటి రాజశేఖర రెడ్డి చేసిన ప్రచారానికి స్పందనగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు శాంతి చర్చలు కావాలని ప్రజలు కోరుకున్నారు. కనుక ప్రజాభిప్రాయాన్ని మన్నించి అటు కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు మావోయిస్ట్ పార్టీ ఇద్దరు కూడా శాంతి చర్చలకు రావడము, శాంతి చర్చలు జరగడం జరిగింది. అంటే శాంతి చర్చలు జరగాలంటే సరే, దానికి ఎవరైనా చొరవ తీసుకొని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి. అప్పుడు పౌరస్పందన వేదిక ఆ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలితంగా శాంతి చర్చలు జరిగాయి. సరే, శాంతి చర్చలు విఫలమా సఫలమా అనేటువంటి ప్రశ్నని పక్కకు పెడితే ఒక విప్లవ పార్టీ అలాగే ఒక రాజ్యము ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడగలరు అనేటువంటి ఒక ప్రయోగం ఏదైతుందో అది జరిగింది. ఆ ప్రయోగము యొక్క ప్రాయోజికత ఏమిటి అని ఆ రోజుల్లో అడిగారు. కానీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ మళ్ళీ చర్చలోకి వచ్చింది. నిజానికి 20 ఏళ్ల క్రితము శాంతి చర్చల ప్రక్రియ జరగకపోతే ఇవాళ ప్రసక్తే లేదు. కనుక సమాజము నిరంతరంగా ఒక ప్రయోగం చేస్తుంది. అంటే ప్రయోగాలు విఫలమవుతాయా సఫలమవుతాయా, కానీ ప్రతి ప్రయోగము ఒక అనుభవాన్ని సమాజానికి మిగిలిపెట్టి ఇవాళ కూడా శాంతి చర్చలు జరగాలి అంటే బండి సంజయ్ గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు. కానీ శాంతి చర్చలు జరగడం అనేది అది ఎవరి మీద ఆధారపడి ఉందంటే సమాజం మీద ఆధారపడి, పౌర సమాజం మీద ఆధారపడి. ఇవాళ చాలా అనూహ్యంగా శాంతి చర్చల ప్రస్తావన వచ్చిన తర్వాత మేము కూడా ఊహించని రీతిగా తెలంగాణ సమాజంలో, అటు ఆంధ్ర సమాజంలో, మొత్తం తెలుగు సమాజంలో గ్రామ స్థాయి దాకా ఇవాళ చర్చలు జరగాలి అని ఒక డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. భిన్న రాష్ట్రాల్లో ప్రొసెషన్ జరుగుతున్నాయి, భిన్న ప్రాంతాల్లో కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు
ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళందరూ ఇవాళ శాంతి చర్చలు జరగడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రజాభిప్రాయం అయితే ఇవాళ అది అంటే ఇవాళ ఏదైతే ఉధృతమవుతుందో లేదా అది విస్తృతం అవుతున్నదో, బహుశా ఈ విస్తృతంగా దేశవ్యాప్తంగా ఏదైతే డిమాండ్ వస్తున్నదో బహుశా ఆ డిమాండు ఇంత ప్రజాభిప్రాయాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం కానీ మావోయిస్ట్ కానీ మేము చర్చలకు రాము అనడానికి లేదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాభిప్రాయమే 2004లో ప్రజాభిప్రాయమే నిర్ణయించింది. ఇవాళ కూడా ఈ విస్తృతంగా ఏదైతే ప్రజాభిప్రాయం అప్పుడు బండి సంజయ్ గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ అడుగుతున్నప్పుడు దాన్ని విస్మరించడానికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించడం అనేది సాధ్యం కాదు. మీరు ఫార్మర్స్ ఎడ్యుకేషన్ చూసాం, రైతు ఉద్యమంలో ప్రభుత్వం చాలా మండిగా ఉంది. అసలు ఏ పరిస్థితిలో కూడా ఆ రైతాంగ చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎన్నిసార్లు ఏ చర్చలు జరిగినా ఆ చర్చల యొక్క ఫలితం రాలేదు. కానీ చివరిగా ప్రభుత్వము 3 చట్టాలని వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుందంటే ప్రజాభిప్రాయం. కనుక ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త గట్టిగానే ఉంటాయి. కానీ సమాజంలో ప్రజలు విస్తృతంగా ఏది మంచిది సమాజానికి, శాంతి చర్చలు అనేవి సమాజానికి ప్రయోజనము, హింస తగ్గుతుంది. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో కనీసం ఆదివాసులు గాలి పీల్చుకొని జీవించగలరు. వాళ్ళు చాలా భయంలో బతుకుతున్నారు. తర్వాత నిజానికి వాళ్ళ బస్తర్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు బుల్లెట్ ఇంజురీస్తో వస్తున్నారు. పాలు తాగే పాప బుల్లెట్ తగిలి చనిపోయింది. మహిళలు బయటకు పోవడానికి భయపడుతున్నారు, పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ భయానకమైన వాతావరణం నుంచి ఆదివాసీలు బయటపడాలి. ఇది మావోయిస్ట్ సమస్య కాదు, ఆదివాసీలు బయటపడాలి. కనుక ఆదివాసీలకు కొంత ఆత్మరక్షణ, ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించడం, ఆత్మవిశ్వాసంతో జీవించడం, కాస్త శాంతిగా జీవించడం అనేది ఇప్పటి అవసరం. కనుక శాంతి చర్చలు ఎందుకు జరగాలి అంటే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ భయానక వాతావరణం నుంచి ఆదివాసుల్ని కొంత కాకుండా కొంత బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా కాస్త గాలి పీల్చుకొని జీవించేటువంటి ఒక పరిస్థితి కావాలి అనేది శాంతి చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఇది కాదని లేదు ఆదివాసులు అలాగే ఉంటారనడానికి వీలు లేదు. ఆదివాసీలే ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఆదివాసీలు అక్కడ ఏమి ఉద్యమం లేని ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు మా ఆదివాసుల హక్కుల సంగతి ఏమిటని అడుగుతున్నారు. కనుక ఇవాళ విస్తృత ప్రజాభిప్రాయమే రాబోయే కాలంలో శాంతి చర్చలు జరగవా అనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో కర్రగట్టుల్ని దాదాపుగా 10,000 మంది బలగాలు చుట్టుముట్టారు. ఏకంగా వారం 15 రోజుల నుంచి కూడా అక్కడ ఆపరేషన్ జరుగుతున్న పరిస్థితి, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా మావోయిస్టులు అక్కడ ఎన్కౌంటర్గా వించబడలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ పోలీసులు బలగాలు అయితే విస్తృతంగా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఏమో చర్చలకు వాళ్ళు ఓకే అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నో అంటే ఎటువంటి చర్చలు లేవని పరిస్థితి. సో అక్కడ నిజంగా కగార్గుట్టలో మావోయిస్టులు ఉన్నారా లేరా మీరేం చెప్తారు సార్? అంటే దానికి మనకు తెలియదు, కానీ ప్రభుత్వానికి ఉండే సమాచారం, ఎందుకంటే వాళ్ళ సమాచార విప్లవం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కొంత కాకుండా కొంత సమయం, లేకపోతే ఇంత 10,000 మంది పెట్టి ఇంతకాలంగా ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకేదో ఒక అంటే వాళ్ళు సరి అయిన సమాచారం తమ దగ్గర ఉందని అనుకుంటున్నారు. మావోయిస్టు నాయకులు, మావోయిస్టు కార్డర్సు అక్కడ ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారు. అక్కడ ఉంటే ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే గుహలు ఉన్నాయి, 30-40 గుహలు ఉన్నాయి. బహుశా అది చాలా రక్షణ ప్రాంతమని వాళ్ళు అక్కడికి వస్తే వచ్చి ఉండొచ్చు. పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు మొత్తంగా వెతుకుతుంటే కూడా ఈ టోపోగ్రఫీ ఏదైతుందో అక్కడ ప్రాంతం ఏదైతుందో అది కొంత సంక్లిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సమయం చాలా పడుతుంది. సరే, ఈ మొత్తం దీంట్లో పోలీసు యంత్రాంగము కొంత కాకుండా కొంత వాళ్ళు సన్స్ట్రోక్ జరుగుతున్నదని, తర్వాత చాలామంది ఆ ఎండను భరించలేకపోతున్నారని కొంత ఆ వార్తలు కూడా వస్తున్నాయి. సరే, పోలీస్ యంత్రాంగము ఎంతకాలం తట్టుకొని మళ్ళీ వాళ్ళు కూడా మాకు కొంత రెస్పైట్ కావాలి అని అన్నా, లేకపోతే ఒకవేళ వెతికి దొరకడం లేదు కాబట్టి ఇంకేమైనా కొత్త స్ట్రాటజీ వేయాలని ఆలోచించడానికి సమయం కావాలన్నా, లేదా బయట ఇంత విస్తృత ప్రజాభిప్రాయం ఉంది కాబట్టి ఇంత ప్రజాభిప్రాయాన్ని కాదని వాళ్ళు పోలీస్ యంత్రాంగం కూడా మేము ఎంతకాలము ఈ పోరాటం చేయాలని ఆ దిశగా పోయినా పోవచ్చు.
కానీ ఆపరేషన్ కగారు అనేది అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఒకేసారి అది రాజ్యాంగబద్ధం కాదు. ఒక ప్రభుత్వము తన సొంత ప్రజల మీద బాంబులు వేయడం కానీ మేము మొత్తం నిర్మూలిస్తామని కానీ అంటున్నారు. కానీ అది ప్రజాస్వామ్యం అంటేనే హింసను తగ్గించడం, ప్రజాస్వామ్యం అంటే రక్తపాతం లేకపోవడం. కనుక మీరు అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన అన్నది ఏమిటంటే ఆర్థిక సామాజిక జీవనంలో, ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో రక్తపాతం లేకుండా విప్లవాత్మకమైన మార్పులు తేవడం. అంటే మీరు విప్లవాత్మకమైన మార్పులు ఆయన రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. విప్లవాత్మకమైన మార్పులు ఒకవేళ మీరు తీసుకురావాలని అంటే అది అంబేద్కర్ ఆశించింది రక్తపాతము లేకుండా. అందుకనే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం అంటే సమాజంలో రక్తపాతం లేకుండా పాలన జరపడం. ఇవాళ కొంత రక్తపాతం జరుగుతుంది. ఆ రక్తపాతాన్ని ప్రభుత్వం పెంచకూడదు, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. వీళ్ళని నిర్మూలించడమే అసలు రక్తపాతం తగ్గించడం అని అన్నా కూడా ఆదివాసీ ఉద్యమాలు ఇవాళ జరగడం లేదు కదా. ఆదివాసీ ఉద్యమాలు 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. బిర్సా ముండా ఆయన ఉద్యమం 150 ఏళ్ళు అయింది. ఈ మధ్య సీతారామరాజు గారు చనిపోయి 100 ఏళ్ళు అయింది. సీతారామరాజు గారు కానీ బిర్సా ముండా కానీ లేదా కొమరం భీమ్ కానీ అప్పుడు మావోయిస్ట్ లేరు కదా. కనుక మావోయిస్ట్ లేకున్నా ఒక ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. ఒకవేళ ఈ ఉద్యమం పూర్తిగా ప్రభుత్వము తన విజయవంతంగా ఈ ఉద్యమాన్ని అణిచివేసిన ఆదివాసీల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపం ఉంటాయి. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మేము కలిసినప్పుడు ఆయన ఏంటంటే ఉద్యమాలు సమస్యలు ఉన్నంతవరకు ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయన్నాడు. అది ఒక రాజకీయ అవగాహన. కనుక ఉద్యమాలు లేని సమాజం కావాలి, శాంతియుత సమాజం కావాలి అని అనుకుంటే ప్రభుత్వము విప్లవోద్యమాన్ని అణచివేయడం అనేది ఒకే పట్టుకొని అదే మార్గంలో పోను కాకుండా సైమల్టేనియస్గా ఈ ఉద్యమాల యొక్క మూల కారణాలు ఏమిటి. అందుకని శాంతి చర్చలని మేము ఎప్పుడైతే అంటున్నామో, శాంతి అంటే అది శ్మశాన శాంతి కాదు, లేదా సజీవమైన శాంతి. అంటే శాంతి అనే కాలంలో ఇద్దరు కూర్చొని ఎందుకు సమస్యలు వచ్చాయి, మీ పోరాటాలకు కారణాలు ఏమిటి, అసలు ఎక్కడి నుంచి మీరు ఇంతకాలంగా పోరాడుతున్నారు, దేని కొరకు పోరాడుతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా మరి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో మీరు రేపు ఖనిజాలను తోకుంటామంటున్నారు. ఖనిజాలతో ఎప్పుడు ఆదివాసుల యొక్క భాగస్వామ్యం ఏమిటి, ఆదివాసులకు దాంట్లో వచ్చే ఫలితాలు ఏమిటి, ఈ మైనింగ్ చేస్తే వాళ్ళు ఒకవేళ నిర్వాసితులు అయితే వాళ్ళ సంగతి ఏమిటి, ఇవన్నీ చర్చకు రావచ్చు. అంటే కొన్ని మౌలికమైన సమస్యలు చర్చకు వస్తే భారత ప్రభుత్వము ఆ సమస్యలను కూడా మేము అడ్రస్ చేస్తాము, ఈ సమస్యలను కూడా మేము దీన్ని పట్టించుకుంటాము, మేము రెక్లెస్గా అంటే నిర్లక్ష్యంగా మేము మైనింగ్ అంటే ఇవన్నీ సమస్యలు సమాజము చర్చించడానికి శాంతి అనేది ఒక రకమైనటువంటి అవసరం. శాంతి ద్వారానే సమాజము తనకున్న సమస్యలని నింపాదిగా నిదానంగా విశ్లేషించి తన అనుభవాన్ని స్పష్టంగా బయటికి చెప్పినప్పుడు ప్రభుత్వాలైన సమస్యలకు కారణాలు స్పష్టంగా అర్థమైనప్పుడు విధానపరంగా వాళ్ళు తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బండి సంజయ్ అన్నట్టు గతంలో టీడీపీ కార్యకర్తలను, కాంగ్రెస్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తల్ని మావోయిస్టులు చంపారు. అదేవిధంగా ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులైన గిరిజనుల మీద కూడా అటాక్ చేశారు అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొత్తం ఉద్యమమే హింస ప్రతిహింస. ప్రభుత్వం కూడా మావోయిస్టు నాయకుల్ని, అగ్ర నాయకులను కూడా చంపేశారు. వాళ్ళు రాజకీయ నాయకుల్ని వీళ్ళని అటాక్ చేశారు. అసలు ఇవి రెండు జరగవలసింది కాదు. కానీ దీంట్లో ప్రశ్న ఎక్కడ వస్తుందంటే హింస ప్రభుత్వానిదా లేక విప్లవ పార్టీదా? హింస ఎక్కడ మొదటైంది, హింస ప్రారంభం కావడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు సమాజంలో ఉండేటువంటి హింస, ఇప్పుడు మీరు తెలంగాణలో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థలో ఒక పేదవాడు ఆయన భూస్వామి గుర్రం మీద ఎక్కిపోతుంటే గుర్రం ముందు పరిగెత్తాలి. అప్పుడప్పుడు వాళ్ళు పరిగెత్తి చాతకాక పడి చనిపోయేవాళ్ళు. ఎవరికైనా పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి ఇంటికి పోవాలి. అంటే ఇంత ఉన్నప్పుడు ఈ హింసనేమంటారు మీరు? ఈ హింసకు దానికి ఒక ప్రతిస్పందనగా
ఒక ఉద్యమం వచ్చింది. అది విప్లవోద్యమమే అనొచ్చు, మీద ఉద్యమం వచ్చింది. అవి చాలా వరకు తగ్గాయి. అంటే ఈ సమస్యలు ఉన్నంతవరకు ఎటువంటి ఒక స్పందన ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన ఉండాలి కదా. ఈ సమస్యలు లేకుండా అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మౌలికమైనటువంటి సమస్యలకు మనం అడ్రస్ చేసినప్పుడు ఇలాంటి ఉద్యమాల అవసరం ఉండదు. శాంతి చర్చలని మేము ఎందుకు అంటున్నామంటే మీరిద్దరు కూర్చొని మాట్లాడండి. అసలు ఎందుకు సమస్యలు వచ్చాయి, ఎందుకు ఇంత ఉద్యమాలు వచ్చాయి, మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారని అడగండి ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, భూములు మీరు పంచండి, భూ సంస్కరణ తీసుకురండి, మీరు భూ చట్టాలు తెచ్చారు కానీ అమలు చేయలేదు, మీరు ప్రజాస్వామ్య హక్కులు మా రాజకీయాలు కూడా చెప్పేటువంటి స్వేచ్ఛ మాకు ఇవ్వండి, అభివృద్ధి నమూనా గురించి పునరాలోచించండి అనేటువంటివి ఏవైతున్నాయో వాళ్ళు కొన్ని సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ప్రభుత్వము ఒక కమిషన్ అపాయింట్ చేసి, రంగారావు కమిషన్ అపాయింట్ చేసి ఒక 10 లక్షల ఎకరాల భూములని ఈ కమిషన్ చేసుకొని దాదాపు 5-6 లక్షల ఎకరాల భూమి అప్పుడు పంచారు. కనుక ఈ విధంగా మీరు ఒకవేళ సమస్య లోతులోకి వెళితే బహుశా శాశ్వతమైన పరిష్కార మార్గాలు కూడా రావచ్చు. ప్రభుత్వం కూడా తాను చేసే విధానాల్లో ఈ అనుభవాన్ని కూడా తన దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు. కనుకనే శాంతి చర్చలు అంటే ఏదో వచ్చి కూర్చొని శాంతి మీరు అక్కడ ఇక్కడ అన్ని ఆగిపోవాలి అన్నట్టు కాదు. సమస్యల మూలాలకు వెళ్ళి పరిష్కరించడం అనేది శాంతి. అంటే హింస లేకుండా నిజంగా ఒక శాంతియుత పరిస్థితిలో ప్రభుత్వము, విప్లవ పార్టీలు, అలాగే వీళ్ళంతా సమాజం కూడా అసలు సమస్యలకు పరిష్కారం అంటే ఆలోచించాలి. సమాజం నా సమస్య కాదు, ఇది వాళ్ళిద్దరి సమస్య అని అనుకుంటే అది ప్రజాస్వామ్యం నిలవడం చాలు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు క్రియాత్మకంగా, సృజనాత్మకంగా ఆ పాలసీ నిర్ణయాల్లో పాల్గొనడం, ఒక గవర్నెన్స్లో ప్రజలు పాల్గొనడాన్ని ప్రజాస్వామ్యం అంటాం. అథారిటేరియనిజం వాడు ఏదైనా చేస్తాడు, కానీ ప్రజాస్వామ్యం కాబట్టి వాడు శాంతి చర్చలు జరగాలని ఒక డిమాండ్ వచ్చింది. అథారిటేరియనిజంలో ఏం జరుగుతుంది, అసలు ఒక డిక్టేటర్షిప్ ఉండి నియంతృత్వం ఉంది, ఎవరు మాట్లాడినవాడు. ఇవాళ ఇంకా కొంత ప్రజాస్వామ్యం మిగిలింది కాబట్టి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏమిటంటే, వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు, మీరు కూడా దానికి స్పందించండి. ఇక్కడ పరిస్థితి ఆగింది. బండి సంజయ్ గారేమో దానికి అవకాశం లేదని అంటున్నారు. అవకాశం లేదని ఆయనకు ఇప్పుడున్న అవగాహనలో, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో లేదంటున్నాడు. కానీ తెలంగాణలో శాంతి చర్చలప్పుడు కూడా చాలామంది శాంతి చర్చలు జరుగుతాయని అన్నవాళ్ళే, చాలా అధికారం ఉండేవాళ్ళు కూడా శాంతి చర్చలు ఏమిటి అసలు వాళ్ళతో అని అన్నవాళ్ళే. కానీ శాంతి చర్చలు జరిగాయి కదా. అంత మొదట శాంతి చర్చలు అన్నప్పుడు అంత ఏమి జరుగుతాయని ఎవరు అనుకోలేదు. మాకే చాలాసార్లు అనిపించింది వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, కానీ అది నిజమైంది. కనుక నిజమైంది కాబట్టి అది సాధ్యమే అనేటువంటి చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. మనము ఈ ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. పౌర సమాజము సైలెంట్గా ఉండకుండా పౌర సమాజం మాట్లాడడం అనేది చాలా అవసరం. అది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి. అంటే ఇప్పుడు బండి సంజయ్ అంటున్నట్టు ఏంటంటే, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయలేదా, అదేవిధంగా నక్సలైట్ల మీద నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు కేసీఆర్ కానీ సీఎం కానీ అన్నట్టు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు. ఏం చెప్తారు సార్? అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వేలాది మంది, 15 నుంచి 20,000 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఒక బలమైనటువంటి ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి కన్వే అయింది. తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగితే, ఫాల్స్ ఎన్కౌంటర్ జరిగితే మేము దాంతో ఆ 10 ఏళ్ల పాలనలో ఎన్కౌంటర్స్ జరగడం అనేది దాదాపు ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది కదా. మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్లు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది కదా. కనుక మీరు బలప్రయోగం ఉపయోగించాలి, ఈ పెద్ద ఎత్తున మనం అణచివేయాలని కాంగ్రెస్ కూడా అలాగే మీలాగే అనుకుంది. అక్కడ సల్వాజుడుని కూడా ప్రయోగించారు. కానీ ఏదో ఒక దశలో ఒక రాజకీయ పార్టీ తన అనుభవం నుంచి తాను నేర్చుకునేది ఏమిటంటే, ఒక పద్ధతి పూర్తిగా పనిచేయకపోతే ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నం చేద్దామన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ. కనుక దీన్ని కూడా ప్రయత్నించండి. మీరు హింస తగ్గాలి అని, ప్రాణ నష్టం జరగాలి అని అనుకున్నప్పుడు నిజానికి శాంతి చర్చలు జరగడం కానీ, ఈ ఇద్దరు కూర్చొని మాట కానీ, సమాజం దీంట్లో చొరవ తీసుకోవడం కానీ, అన్నింటికీ మూల కారణం ఏంటంటే మనిషి ప్రాణము అత్యంత విలువైనది.
అది మావోయిస్ట్ చంపినా, అది ఒకవేళ ప్రభుత్వం చంపినా, ఎవరు చంపినా ప్రాణం అనేది చాలా విలువైనది. మనకి ఇప్పుడు చాలా సందర్భాలు చెప్తున్నాను నేను. మన ఏదో ఒక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక శవము పోతుంటే మన మనసు చివుకుమంటే, అంటే అతను ఎవరో తెలియదు, ఆ ప్రాంతం అది కాదు, అయినా మన మనసు ఎందుకు బాధపడుతుంటారు అంటే స్పెషీస్ బిలాంగింగ్ అంటాం. మనం కూడా ఆ జాతికి చెందినవాళ్ళం కాబట్టి మన జాతి మనిషి ఒకరు చనిపోయాడు అనేటువంటిది మనసుకు బాధగా అనిపిస్తుంది. అంటే ప్రాణానికి విలువ ఉన్నది అనేది ఏదైతుందో ప్రతి మనిషి ఇంకొక మనిషికి కూడా ప్రాణానికి విలువ ఉన్నదని అనుకుంటారు. కనుక ప్రాణానికి విలువ ఉన్నప్పుడు ప్రాణ నష్టం లేకుండా ఏదైనా సమస్య పరిష్కారం అవుతే దానికంటే మెరుగైన పరిష్కారం ఉండదు. అది మానవీయం. కానీ మేము చంపుతాము, లేకపోతే ఇద్దరు అటు చంపడమే పరిష్కారం అని అనుకుంటే దానివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, మానవ విలువలు దెబ్బతింటాయి, మానవీయమైనటువంటి స్వభావం దెబ్బతింటుంది. కనుకనే మనం హింస ఎంత తక్కువ సమాజంలో ఉంటే అంత మంచిది. అయితే హింస ఒక రాజ్యము తర్వాత విప్లవ పార్టీ ఉపయోగించేది కాదు, సమాజంలో చాలా హింస ఉంటుంది. ఇప్పుడు తల్లి పిల్లలను చంపుతుంది, ఎంత బాధాకరమైన విషయం. అంటే ఈ మధ్య అయితే తల్లి కొడవలు తీసుకొని రక్తం కారుతో పిల్లలు పరిగెత్తున్నా వెనుకబడి చంపి తాను చనిపోయింది. అంటే సమాజం ఏమైనట్లు, మానవత్వం ఏమైనట్లు, ప్రేమ ఏమైనట్లు, తల్లి ప్రేమ అంటే ఎక్కడో సమాజంలో ఒక రకమైన అమానవీయమైనటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. దీని నుంచి ఈ సమాజాన్ని మానవీకరించాలంటే మొత్తంగా హింస గురించి మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వాలు చాలా సమగ్రంగా సమాజంలో ఉండేటువంటి హింసను తగ్గించడమే ప్రజాస్వామ్యం యొక్క లక్షణము అనేటువంటి అవగాహన ఉంటే శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చల ద్వారా సమాజంలో ఉండే ఈ ఇద్దరి మధ్య ఉండే హింస కాకుండా సమాజంలో ఉండే మిగతా హింసా రూపాలు అవుతున్నాయో వాటి కూడా పట్టించుకొని సమాజాన్ని మరింత మానవీకరించాలి. సమాజాన్ని మానవీకరించేటువంటి క్రమంలో శాంతి చర్చలు కూడా దాంట్లో భాగం. ఓకే, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అప్పు పుట్టట్లేదు, నాకెవరు అప్పు ఇస్తలేరు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఖజానా ఖాళీ అయింది అన్నట్టు కూడా సీఎం మాటలు. నన్ను కోసుకొని తిన్నా కూడా నేను జీతాలు ఇవ్వలేను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళేమో ఆర్టీసీ సమ్మె సరైన మోగిన పరిస్థితి, రేపు 20వ తారీఖున సింగరేణి సమ్మె. ఆర్టీసీని గత ప్రభుత్వము ఖచ్చితంగా మేము విలీనం చేస్తాము ప్రభుత్వంలో అని చెప్పేసి కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ మాటకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా లేదా, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఒక ఆర్థిక పరిస్థితి అంటే ఒక ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలు ఏం చేసినా దాన్ని బట్టి ఉంటే నీ ప్రభుత్వం ఏ వాగ్దానం చేసిన బట్టి ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో రాజకీయ పార్టీలు నిజమైన వాస్తవాలని దృష్టిలో పెట్టుకోకుండా వాగ్దానాలు చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ విధంగా ఈవెన్ భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా మేము 15 లక్షలు అందరి బ్యాంకులో వేస్తామన్నారు, తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాగ్దానాలు చేశారు. కానీ చేయలేకపోయారు. చేయలేదనే ప్రజలు కూడా పెద్దగా మోడీని నిలదీసింది ఏం లేదు. ఆయన పరిపాలించే పద్ధతి కానీ దానివల్ల ఏదో గట్టి మనిషి, చాలా బలమైన నాయకుడు అనేది ఏదో ఒక దానివల్ల మోడీ పట్ల మోడీ చేసిన వాగ్దానాలు ఏమైనవి అనేది ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోండి. కానీ రాష్ట్రం దగ్గరికి వచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ళు పాలించాడు. ఆయనకు చాలా వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్ ఉంది కనుక ఎవరైనా అప్పు అడిగితే మీరు అడిగిందే తడుగా వాళ్ళు అప్పిచ్చారు. ఆ అప్పు ఆయన 6-7 లక్షల, 5 లక్షల, 6 లక్షల, అది ఫిగర్ ఏమైనా కొన్ని లక్షల కోట్ల అప్పు ఆయన చేసిన మాట వాస్తవం. పరిస్థితి ఏమొచ్చిందంటే మీరు 10 ఏళ్లకు గ్యాప్ ఉండేటువంటి అప్పు ఏది తీసుకుంటారు అంటే 10 ఏళ్ళు మేము తీరుస్తామనేది. ఆ అప్పు తీర్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ అధికారం. అప్పు పుట్టడం అనేది చాలా తగ్గ, ఎందుకంటే అప్పు ఎంత చేయాలనో పోయిన ప్రభుత్వం చేసింది. ఈయనకు కొత్తగా అప్పు పుట్టడం అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకున్నంత వెసులుబాటు ఈయనకు లేదు. రెండవది, వాళ్ళు చేసిన అప్పు మీద వడ్డీ 2 కూడా ఇప్పుడు తేల్చాలి. మూడవది, వీళ్ళు గెలవడం కొరకని కొన్ని వాగ్దానాలు చేశారు.
ఈ క్రైసిస్ ఏదైతుందో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇరుక్కుపోయింది. వాగ్దానాలు పూర్తి చేయాలని అనుకున్నారు ముందు, చాలా ప్రయత్నం చేశారు, కొంత అప్పులు తెచ్చుకున్నారు, అక్కడ ప్రపంచ బ్యాంక్ పోయారు, పరిశ్రమలు చేశారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. కానీ వాస్తవం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు ఎదురవుతుంది. కొంతకాలమే మనము అసలు ఏదో చేస్తాము చేయగలమని అనుకుంటాం, కానీ వాస్తవాలు మనకు ఎదురుగా వస్తుంటాయి. వాస్తవం ఎప్పుడైతే వస్తుందో మీ బడ్జెట్ చాలా తక్కువ ఉండి మీ మీద విపరీతమైన పరిమితులు ఉన్నాయో ఇక ఎక్కడో ఒక చోట వాస్తవం చెప్పుగా తప్పదు. ఉద్యోగస్తులేమో వాళ్ళకు పే కమిషను సరే మధ్యతరగతి ఉండేటువంటి స్వభావం, వాళ్ళు తప్పకుండా పే కమిషన్ మా రైటు మా హక్కు అని వాళ్ళు. ఆర్టీసీ విషయంలో కూడా పోయిన ప్రభుత్వమే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామన్నారు, వీళ్ళు కూడా ఆర్టీసీకి కొన్ని వాగ్దానాలు చేశారు. అవును, ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం వలన వచ్చే అదనపు ఖర్చు, పే కమిషన్ వేసి ఇప్పుడు మళ్ళీ ఏవైతే డిఏలు తర్వాత ఇవన్నీ మళ్ళీ పేను పెంచడం, అది అదనపు ఖర్చు. ప్రభుత్వం దగ్గర నిజంగా రిసోర్సెస్ లీవ్ అసలు చాలా డెడ్ లైన్లో ఉన్నారు. అది షూస్ట్రింగ్ బడ్జెట్ అంటారంటే ఇవాళ కొంత వస్తే కొంత ఖర్చు పెట్టడం. ఇటువంటి పరిస్థితిలో ఇక మళ్ళీ కొత్తగా వాగ్దానాలు చేసే బదులుగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఎంప్లాయీస్ ఏమనుకున్నా ఆర్టిస్ట్ వాళ్ళు ఏమనుకున్నా వాస్తవాన్ని చెప్పాలి. అదే వాస్తవాన్ని చెప్పకుండా ఇంకా మభ్యపెట్టడం అనేది సాధ్యం కాదు. అది ఆయనకు అర్థమైపోయింది. అప్పు పుట్టదు, కొత్త వనరులు రావు, తర్వాత డిమాండ్స్ పెరుగుతున్నాయి, కొంతకాలం దాన్ని నెట్టుతో వచ్చారు, అక్కడ చేసి ఇక్కడ అప్పు చేసుకుంటూ నెట్టుకొచ్చారు, ఇంకా నెట్టుకు రావడం సాధ్యం కాదు అని తెలిసినప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఎంప్లాయీస్కి ఏం చెప్పారంటే పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు మేమేం చేయలేము, మాకు వెసులుబాటు కావాలి అనేటువంటిది ఆయన గట్టిగా దాన్ని ఎంత గట్టిగా చెప్పాడంటే నన్ను కోసినా కూడా అనే దగ్గర దాక్కపోయాడు. అంటే అది అంత భాష ఎందుకు ఉపయోగించాడంటే అంత గట్టిగా చెప్తే తప్పించి ఉద్యోగస్తులు అసలు అంటే వినరేమో, ఇట్లా చెప్తే తప్పించి అనే దాకా వెళ్ళాడు. ప్రభుత్వం దీని మీద చాలా మొండిగా ఉంది. కానీ మధ్యతరగతికి ఉండేటువంటి అంటే వాళ్ళకు ఉండే ఆశలు, ఇప్పుడు కాస్త ఇల్లు ఉన్నా కొన్ని మంచి ఇల్లు కావాలి, పిల్లలు చదువుతున్నా మంచి విద్య కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి, ఇవేమో ఈ అవసరాలు పెరిగాయి. ఈ అవసరాలు పెరగడం వలన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఒక కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ చాలా మోడరేట్గా ఉండేది, ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వము తప్పకుండా జీతాలు పెంచాలి, కానీ పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కనుక ప్రభుత్వం ఏమైపోయిందంటే ఇంకా ఒక దశకు వచ్చిన తర్వాత బాబు మా వల్ల కాదు, మీరు అర్థం చేసుకోండి అని అది అనివార్యంగా ఆయన చెప్పాల్సి వచ్చింది. ఇక ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో సహాయం వస్తుందా అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది కాపాడేది, ఎందుకంటే కేంద్రానికి చాలా వెసులుబాటు ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలపడాలనుకుంటుంది కాబట్టి. ఈ ప్రభుత్వము బలహీన ప్రభుత్వం, ఇది సమస్యలు పరిష్కరించలేదని ఎక్స్పోజ్ చేస్తేనే భారతీయ జనతా పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీని కూడా అక్కడ ఉండే కేంద్రంలో అనుకోదు. ఎంత కష్టాలు పడితే ఒక రకంగా రాజకీయంగా తమకు వెసులుబాటు లేదా తమకు దానివల్ల ప్రయోజనము అని అనుకుంటున్న రాజకీయ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏదైతే చెప్పాడు, ఆయన చెప్పడంలో అది రేవంత్ రెడ్డి యొక్క అసహాయమే కాదు, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిసోర్సెస్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వనరులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇట్స్ రిఫ్లెక్షన్. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కొత్త పార్టీ అని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఆ బీసీల తరపున కూడా ప్రశ్నించే గొంతుగా ఉండాలి, అలా ఉండాలంటే అది తీన్మార్ మలనతోనే సాధ్యం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి తీన్మార్ మలన కూడా ఇప్పుడు కాంగ్రెస్ సస్పెండ్ ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని ఏమైనా మీకు అనిపిస్తుందా, లేకపోతే కొత్త పార్టీ ఏమైనా వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? తీన్మార్ అన్న వాళ్ళు కాదు, ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్లో వచ్చే పాపులారిటీని అది పాపులారిటీ కానీ అది రెప్యుటేషన్ కాదు. అంటే మనిషికి మేము కూడా ఇప్పుడు మీ టీవీలో కనిపిస్తారు, మీరు కనిపించారంట, మీరు కనిపించారు సార్ అంటే అబ్బా నేను ఎంత పాపులర్ ఉన్నాను, ఎంతమంది నన్ను గుర్తుపడుతున్నారు అనుకొని నేను ఇప్పుడు కాంటెస్ట్ చేస్తే గెలుస్తా అంటే అది సాధ్యం కాదు.
కోదండరామ్కి వచ్చిన పాపులారిటీ సాధారణ పాపులారిటీ కాదు. ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. మొత్తం రాష్ట్రంలో ప్రతివాడు ఆయన గుర్తుపడుతుంది. ఆయన ఎమ్మెల్సీకి గెలవలేదు. అంటే మీకుండే పబ్లిసిటీ వేరు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితి వేరు. ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ కొందరిని ప్రమోట్ చేసి వాళ్ళ వెనుక కాస్త నిలబడి కొంత వాళ్ళకి కొంత పబ్లిసిటీ చేయడానికి వీలుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఆయన రాజకీయాలు ఎంటర్ అయిపోయి పవన్ కళ్యాణ్కి కొంత తన సామాజిక పునాది, అది ఆయనకుండే రిసోర్సెస్, ఆయనకుండే సినిమా పబ్లిసిటీ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఆయన కొంత నెక్కొచ్చాడు. అలాగే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఏదో నేను పార్టీ పెడితే, జయప్రకాష్ నారాయణకు పాపులారిటీ ఎంత తక్కువ ఉండింది. ఆయన కూడా ఒక సమర్థవంతమైన ఆఫీసర్గా ఆర్టికులేటు చాలా బాగా మాట్లాడతాడు, ఒక బలమైన కమ్యూనిటీకి చెందినవాడు. ఏమైంది, ఒక్కడు మాత్రమే గెలిచాడు. కోదండరామ్ ఎమ్మెల్సీకి గెలవలేకపోయాడు. ఇవాళ తీన్మార్ మల్లన్న చిరంజీవి పార్టీ పెడితే గెలవలేదు. అంటే చిరంజీవి కంటే తీన్మార్ మల్లన్న అంతకంటే ఎక్కువ పాపులర్ కాదు కదా. తీన్మార్ మల్లన్నకు ఉండే రిసోర్సెస్ ఏమిటి? కనుక వాళ్ళు ఒక పబ్లిక్ వాయిస్ ఉండగలరు, ఒక డెమోక్రటిక్ వాయిస్గా ఉండగలరు. వాళ్ళు చెప్తే చాలా గట్టిగా చెప్తారు. ఆయనకు కొంత ఆర్టికులేషన్ ఉంది, కొంత చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. జనం వింటారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వింటారు. కానీ ఆ వినడం వేరు, ఓట్లు వేయడం వేరు. ఓట్లు వేసే దగ్గరికి వచ్చే వరకు పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సరే, ఒక ప్రయత్నం మేము చేద్దాము అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళ క్యాలిక్యులేషన్స్ అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ బలాన్ని కోల్పోతున్నది ఒకటి, రెండవది టీఆర్ఎస్ పార్టీకి బలము లేదేమో లేదా బలం రాదేమో, మూడవది భారతీయ జనతా పార్టీ పికప్ అయ్యేటట్టుగా లేదు. కనుక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కూడా గెలిచేటువంటి ఒక దశలో లేరు. కనుక వీళ్ళు ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఏమనుకుంటా అంటే మనం పెడితే ఒక ఆల్టర్నేటివ్ క్లిక్ అవుతుందేమో అని. కానీ నా దృష్టిలో ఇవన్నీ కొన్ని రకాలైన భ్రమలే తప్పించి, ఇవాళ ఎవరో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మొత్తంగా ఒక ఫినామినన్ ఏది ఎన్టీ రామారావు లాగా ఒక పెద్ద వేవ్ని క్రియేట్ చేసి, ఎన్టీ రామారావు కూడా ఆయన సినిమా పాపులారిటీతో పాటు రామోజీరావు లాంటి ఒక బాగా అనుభవం ఉన్నటువంటి వాడు ఒక పత్రిక విస్తృతంగా ప్రచారం పత్రిక నిలబడితే ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ అయినవి అనుకున్నందుకు అప్పటికే కాంగ్రెస్ పార్టీతో ప్రజలు కొంత బాగా డిసప్పాయింట్ అయినందుకు ఎన్టీ రామారావు ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశము ఈ ముగ్గురులో అది ఎవరు లేదు. రెండు పార్టీలు ఏవో అలయన్స్ పెట్టుకొని అధికారంలోకి వస్తారు. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి? మొన్న బీఆర్ఎస్ సభలో కూడా హరీష్ రావుని అంటిముట్టినట్టు కూడా పిలిచారని కూడా చర్చ నడుస్తుంది. అంటే బీఆర్ఎస్ సభలో కూడా లాస్ట్లో ఫ్లెక్సీ పెట్టారు, హరీష్ రావు ఫోటో లాస్ట్లో పెట్టారు, చివరన పెట్టారని చెప్పేసి చర్చ నడుస్తుంది. హరీష్ రావును పక్కన పెట్టి కేటీఆర్ని ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? కేసీఆర్ ప్రజల దృష్టి నుంచి కేటీఆర్కు ఒక మధ్యతరగతిలో అర్బన్ ఫాలోయింగ్ ఉంది కొంత, అందుకని హైదరాబాద్లో కూడా వాళ్ళు కొన్ని సీట్లు గెలిచారు. కానీ ప్రజలలో బ్రాడ్గా హరీష్ రావుకు ఉండేంత ర్యాపోర్ట్, ప్రజలతో ఉండేటువంటి సంబంధాలు కేటీ రామారావుకు లేవు. కనుక హరీష్ రావు ఎప్పుడైనా ఈయనకు ప్రత్యర్థి అనేటువంటిది ఒకటి నిరంతరంగా జరుగుతుంది. అందుకని ఆయన క్యాబినెట్లో పెట్టుకోలేదు, క్యాబినెట్ తీశారు, కలవాలంటూ ఒకసారి కలవలేదు అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కనుక ఈ ఇద్దరి మధ్యన నిరంతర పోటీ జరుగుతున్నది. ఈ పోటీ ఎక్కడ దాకపోతుంది అనేది కేసీఆర్ వీళ్ళిద్దరినీ మేనేజ్ చేస్తున్నాడు. హరీష్ రావుకి కేసీఆర్ ఆయన ఎలా ట్రీట్ చేసినా ఆయనకెందుకు ఒక లాయల్టీ ఉండిపోయింది. తనకు రాజకీయమైన జీవితం ఇచ్చాడని, తర్వాత తనకు ఎంత కాదన్నా క్యాబినెట్లో ఒక హోదా ఇచ్చాడని, తర్వాత ఆయనను వదిలిపెట్టమని ఆయన లెట్ డౌన్ చేసినట్లు అవుతుందని, మొత్తం మీద కేసీఆర్ గారిని పట్టుకొని ఉన్నాడు ఆయన. కనుక కేసీఆర్ను వదిలిపెట్టకూడదు అనేటువంటిది ఆయనకు ఉంటుంది. ఆయనను ఎలా ట్రీట్ చేసినా ఏం చేసినా తనకు ప్రాముఖ్యత ఇవ్వకపోయినా తాను ఈ రాజకీయాన్ని ఈ పార్టీని వదిలిపెట్టిపోవాలని ఆయనకు లేదు. కనుక ఎంతకాలము కేటీఆర్ సంబంధాలు అలాగే హరీష్ రావు సంబంధాలు ఉంటాయి. ఈ ట్రయాంగులర్
దీంట్లో కొంతకాలం జరుగుతుంది, ఎట్లా సెటిల్ అవుతుందో మనకు తెలియదు. కానీ హరీష్ రావుకు మాత్రం కేసీఆర్ను వదిలిపెట్టకూడదు అనేది ఒక గట్టి ఒక విలువనండి, ఏదో అనుకో అది ఒక అటు పెట్టుకొని కూర్చున్నాడు. ఏమో మరి చంద్రబాబు నాయుడు లాగా ఎట్లయితే ఎన్టీ రామారావు పట్టుకొని ఆయన ఎన్టీఆర్ను పట్టుకొని ఎదిగి ఆయన ఎన్టీ రామారావును వదిలేసినప్పుడు అది ఆయన క్లిక్ అయ్యాడు. అటువంటిది సాధ్యమే, అంటే గతాన్ని చూస్తే రాజకీయాలు అలాంటి సాధ్యమే. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో హరీష్ రావు గారిని ఆయన ఎట్లా ట్రీట్ చేసినా హరీష్ రావు గారు కేసీఆర్ను వదిలిపెట్టిపోవాలి అని అనుకున్నారు. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పి బీజేపీ అన్నది, ఇది కాంగ్రెస్ సక్సెస్ అనుకోవచ్చా? ఎందుకంటే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కులగణన చేశారు, దానికి రిఫరెండంగా ఆల్టర్నేట్గా మేము కూడా చేస్తామని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఏం చెప్తారు కులగణన మీద? అంటే అది కేవలము కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం వల్లనే కేంద్ర ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఒక ఫ్యాక్టర్. కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడేది కూడా ఒక ఫ్యాక్టర్. కానీ భారతీయ జనతా పార్టీ లేదా దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో దానికి కులగణన అనేది ఏదైతుందో అది దానికి వాళ్ళకి అంగీకారం లేదు. మొదటి నుంచి వాళ్ళు కులగణనకి వ్యతిరేకం. ఎందుకంటే హిందువులంతా ఒకటి అనేటువంటిది ఒక హోమోజినిటీ అనేది ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో ఈ కులాల విభజన కాకుండా అన్ని కులాలు హిందూ మతానికి సంబంధించి కాబట్టి మనం ముందు హిందువులం, తర్వాత కులం అనేటువంటిది వాళ్ళ నమ్మకం. కనుక చాలా కాలంగా వాళ్ళు కులగణనకి వ్యతిరేకం. కానీ ఇవాళ పోయిన ఎన్నికల్లో వాళ్ళకు 400 సీట్లు వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. సీట్లు తగ్గాయి. మోడీ యొక్క సీట్లు కూడా అంటే ఆయన కూడా ఓట్లు తగ్గాయి. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. రాముడిని పెట్టినా కూడా అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. కనుక ఇవాళ బీహార్ ఎన్నికల్లో కంప్లీట్ ఆ నార్త్ ఇండియా అంతా ఓబీసీ డామినేట్. కనుక ఇవాళ ఈ కులగణన చేయకపోతే బీహార్లో ఒకవేళ ఓడిపోతే ఆ ఓడిపోవడం నార్త్ ఇండియా అంతా ఎఫెక్ట్ అయింది. కనుక చాలా దూరమే ఆలోచించి కులగణన చేయకపోతే జరిగే రాజకీయ నష్టం, కులగణన చేయము హిందూ ఐడెంటిటీ మాత్రమే నిలబడతామని వచ్చేటువంటి అడ్వాంటేజ్, ఇవి రెండు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అంతిమంగా వాళ్ళ అడ్వైజర్ కానివ్వండి, అక్కడి నుంచి బహుశా బీహార్ నుంచి వచ్చినటువంటి సందేశాలు కావచ్చు, బీహార్ నుంచి వచ్చిన సమాచారం కావచ్చు, కానీ మొత్తంగా భారతీయ జనతా పార్టీ తాను ఇంతకాలంగా దేన్నైతే వ్యతిరేకించిందో, దేనికి చాలా విరుద్ధంగా ఉన్నారో ఆ అభిప్రాయాన్ని మార్చుకొని కులగణన అనేది రేపు ఎన్నికల్లో గెలవడానికి చాలా అవసరం. ఎందుకంటే ఎంత కాదన్నా ఓబీసీసీ దేశంలో 50% కంటే ఎక్కువ ఉన్నారు. ఆ సెక్షన్స్ను కాదని ఎన్నికల్లో గెలవడం అనేది కష్టమైతే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఓడిపోయారు, అది కుల ఓబీసీ ఎఫెక్ట్, అది వీళ్ళు ఓడిపోవడానికి. కనుక ఉత్తరప్రదేశ్ చాలా క్లియర్ ఇండికేషన్, పార్లమెంట్లో ఎన్నికల్లో వాళ్ళకు ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చింది. బీహార్లో కూడా అలా జరిగే పరిస్థితి ఉంది. నితీష్ కుమార్ కూడా కులగణన చేయాలంటున్నాడు. ఇప్పుడు ఆయన కులగణన అని అంటున్నాడు, కానీ నితీష్ కుమారే వాళ్ళ క్యాండిడేట్. కనుక ఈ కాంట్రడిక్షన్ నుంచి బయటపడడానికి కులగణన చేస్తే సరిపోతుంది అనే నిర్ణయం ఏదైతుందో దానికి నెట్టబడ్డది భారతీయ జనతా పార్టీ. కనుక ఇవాళ కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ కులగణన అడిగింది అనేది ఒక ఫ్యాక్టర్. కానీ కాంగ్రెస్ పార్టీ అడగడం వల్లనే ఇవాళ కులగణన చేస్తున్నారని కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన అడగడానికి ప్రధాన కారణం ఇదే, ఎన్నికలే. కులగణన అడిగితే తమకు వచ్చే ఎన్నికల్లో కొంత ప్రయోజనం ఉంటుందని కులగణన అడిగారు. వీళ్ళు కులగణన అడగడానికైనా వాళ్ళు కులగణన చేయడానికైనా ప్రధానమైన అంశం ఈ దేశంలో ఓబీసీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ సంఖ్య వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ డిమాండ్ చాలా కాలం ఉంది. ఆ డిమాండ్ను ఒకడు అంగీకరిస్తే వాళ్ళకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది అనేటువంటి దాంట్లో ఇవాళ కులగణన అనే నిర్ణయం వచ్చింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.